హాయ్ అండి. ఈరోజు వీడియోలో బ్లౌజ్ హైట్ పెంచితే ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా పెంచాలా, అదేవిధంగా సైడ్ జాయింట్ హెచ్చు తగులు రాకుండా ఎలా కటింగ్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని సగానికి అయితే ఫోల్డ్ చేశాను. హ్యాండ్స్ కట్ చేసాను. మనకి ఇప్పుడు టాపిక్ వచ్చేసి హ్యాండ్స్ కోసం కాదు కాబట్టి అదొకటి ఇగ్నోర్ చేశాను. బ్యాక్ పార్ట్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను. కింద నేను ఒక 1 ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకున్నాను. తర్వాత ఒక పావు ఇంచ్ అనేది తీసుకున్నాను. సో ఇలా తీసుకుంటాం వల్ల మనకి హైటు పెరుగుతుంది, మనకి నడుం పట్టి దగ్గర కావాల్సినంత ఖర్చు ఉంటుంది. మొత్తానికి మీరు హైట్ అనేది నేను 1 ఇంచ్ అయితే పెంచాను. ఎక్కడైతే హైట్ పెంచామో అక్కడి నుంచి బ్యాక్ పార్ట్ లోంచి మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ తోటి హైట్ అయితే చెక్ చేసుకోవాలి. కిందంతా వదిలేయండి, మీరు ఎంత పెంచినా పర్లేదు. 1 ఇంచ్ పెంచుతారో, హాఫ్ ఇంచ్ పెంచుతారో పూర్తిగా మీ ఇష్టం. అదంతా వదిలేసి అక్కడి నుంచి హైట్ అనేది చెక్ చేసుకోవాలి. అయితే ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి. ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే మనకి చెస్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ అయితే నెక్ డీప్ తెలియాలంటే ఇక్కడ కింద మనకి పట్టీకి ఎంతైతే కావాలో అంత ఖర్చు వదిలేసుకుని ఒక మార్కింగ్ ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. అది నెక్ కూడా దింపమంటే, లేదు అంటే సేమ్ కింద మనం ఎంతైతే పెంచామో అదంతా వదిలేసుకుని అక్కడి నుంచి నెక్ డీప్ అని చూసుకోవాలి. నాకైతే 8.5 ఆర్మ్ లూజ్ వచ్చేసిందండి. దానికి 1 ఇంచ్ కప్పితే 9.5 అనేది చెస్ట్ లూజ్ అనమాట. ఇప్పుడు నాకు ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు మళ్ళీ స్కేల్ స్ట్రేట్గా తీసేసుకుని ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అయితే తీసుకోవాలి. ఇలాగా నెక్ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకోండి. నెక్ విడ్త్ పైన ఈ సైజు వాళ్ళకి అంటే దగ్గర 37 సైజు ఇది. 2.5 ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు, కింద 3 ఇంచులు ఇలా తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకుని మళ్ళీ ఇటు కూడా స్ట్రేట్గా లైన్ అయితే వేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో హైట్ పెంచాలంటే కింద మాత్రమే పెంచాలి, పైన పెంచకూడదు. ఓకేనా? పెంచిందంతా వదిలేసుకుని అక్కడి నుంచి హైట్ చెక్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ నుంచి ఇలా కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ తిప్పేసుకోండి. మనం తీసుకున్న చిన్న సైజు షోల్డర్ ఉంటుంది కదా, చిన్న షోల్డర్, అది ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు చెక్ చేయండి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది అనేది. 5.7 వచ్చిందండి. సో నేను కింద కూడా 5.7 అయితే వేసేసుకున్నాను. 6 ఇంచెస్ రాదనమాట ఈ సైజు వాళ్ళకి. మళ్ళీ చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాను. మళ్ళీ ఎల్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఇలాగ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడ కూడా ఎల్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఇది అయిపోయిన తర్వాత ఇలా క్రాస్గా పెద్ద సైజు బ్లౌజ్కి 1.5 ఇంచులు తీసుకోవాలి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కర్వ్ స్కేల్ తోటి నీట్గా తిప్పేసుకోండి. అదే 34, 35 సైజు వాళ్ళకి 1.5 తీసుకోవాలి. అంతకుమించి ఎంత ఉన్నా కూడా 1.5 ఇంచ్ అనేది ఎల్ షేప్ దగ్గర తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నడుము లూజ్ ఒకసారి చెక్ చేసుకుందాం. కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి. కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. నాకు 32 ఇంచులు అంటే 4వ భాగం 8 ఇంచులు, డాట్ కోసం 1 ఇంచు, 9 ఇంచులకు మార్కింగ్ వేసుకుని సగానికి ఒక ఫోల్డ్ వేసుకుని ఒక మార్కింగు, అటు ఒక హాఫ్ ఇంచు, ఇటు ఒక హాఫ్ ఇంచు. హైట్ వచ్చేసి 4 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి బ్లౌజ్ హైట్ 16 ఇంచుల దాకా ఉంది, అందుకుని. సో ఇలా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నీట్గా కటింగ్ చేసేసుకుందాం. ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, మీరు బ్లౌజ్ హైట్ పెంచాలి అనుకుంటే ఫస్ట్ హైట్ పెంచిన తర్వాత అక్కడి నుంచి మీరు తీసుకున్న ఆది బ్లౌజు హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. అర్థమైంది కదా? కిందంతా వదిలేయాలి, కిందే పెంచాలి, షోల్డర్ దగ్గర పెంచకూడదు. కింద ఎంత కావాలో అంత పెంచేసుకుని నడుం పట్టికి ఎంత ఖర్చు కావాలో అంత వదిలేసుకుని అక్కడి నుంచి హైట్ పెంచుకోవాలి. నెక్ డీప్ వాళ్ళు దింపమంటే కిందకి దింపండి, లేదు మాకు నెక్ దింపకూడదు అలాగే ఉండాలి హైట్ ఒక్కటే పెంచమంటే మళ్ళీ హైట్కి కావాల్సినంత ఖర్చు అంతా వదిలేసుకుని అక్కడి నుంచి నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని వీప్ పార్ట్ హైట్ అనేది వేసుకోవాలన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. మరి బ్యాక్ పార్ట్లో హైట్ పెంచాము, ఫ్రంట్ పార్ట్లో కూడా హైట్ పెంచాలంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ దగ్గర పెంచకూడదు, లేకపోతే జారిపోతుంది. ఎందుకు వీళ్ళు హైట్ పెంచమన్నారు అంటే మేబీ మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ కాస్త పైకి అయిపోయి ఉండొచ్చు. పాత బ్లౌజ్ ఇస్తే పైకి అయిపోతుంది కదా, అంతే తప్ప చెస్ట్ దగ్గర ఎలాంటి మార్పు రాదు. అయితే బాగా వాడేసిన బ్లౌజ్ ఇస్తే ఫ్రంట్ పార్ట్ అనేది బాగా సాగిపోయి ఉంటుంది కాబట్టి మనం దానంతా తీసుకున్నా పర్లేదు, దానికన్నా కొంచెం తక్కువ తీసుకున్నా కూడా పర్లేదండి. కొత్త బ్లౌజ్ ఇస్తే ఒకలాగా చూసుకోవాలి, బాగా వాడేసిన బ్లౌజ్ ఇస్తే ఇంకోలా చూసుకోవాలి. మొత్తం మీద ఫ్రంట్ పార్ట్లో షేప్ దగ్గర పెంచకూడదు, హైటు సైడ్ జాయింట్ వైపుకు పెంచుకోవాలి. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా నీట్గా మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ప్రిన్సెస్ కట్కి అయితే 1 ఇంచ్ తీసుకుంటాం మన మెథడ్లో. కరువు తిరిగే చోట 3 చోట్ల లైన్ పెట్టుకుంటే మీకు షేప్ అనేది బాగా వస్తుంది. హైట్ కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా ఇటు సైడ్ కూడా వీపు పార్ట్ సైడ్ కూడా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. ఇలాగా అయిపోయింది.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ హైటు అవన్నీ కూడా ఆది బ్లౌజ్ నుంచే తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ హైట్ పెంచకూడదండి, సైడ్ జాయింట్ వైపు మాత్రమే పెంచాలి. షేప్ దగ్గర పెంచితే ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది అనమాట చెస్ట్ దగ్గర. ఇలా షేప్ ఇచ్చేసాము, ఎల్ షేపు. ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీసేసుకోండి, నీట్గా 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి ఇలా మొత్తం కూడా. తర్వాత వచ్చేసి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. నా మెథడ్లో అయితే ఎలాగా చెక్ చేసుకుంటారంటే, ఇలా మనకి ఇలా ఓపెన్ చేసేసుకొని బ్యాక్కి అంటే ఉల్టా చేసేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి తిన్నగా మెయిన్ డాట్కి తిన్నగా ఇలా పట్టేసుకుని పైన షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచి తిన్నగా చూసుకుని ఖర్చులతో కలిపి మార్కింగ్ చూసుకోవాలన్నమాట. మనం ఖర్చులతో కలిపి కింద ఖర్చులతో కలిపి పైన ఖర్చులు వదిలేసి, సో అదే విధంగా మార్కింగ్ వేస్తాం. పైన ఖర్చులు వదిలేసి కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ అయితే వేసేసుకుందాం. ఇలా ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు నెక్ డీప్ ఎంత ఉందో చూసుకుందాం. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజులో ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకోండి. నీట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి. ఇలా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన నెక్ పైన షోల్డర్ కుట్టు దగ్గరించి స్కేల్ అడ్డంగా ఉంది కదా, అక్కడ వరకు ఎంత వచ్చిందంటే 7 ఇంచులు వచ్చింది. అయితే మనం నెక్ దగ్గర స్లోప్ ఇస్తాం కదా భుజాలు జారకుండా ఉండటానికి, అప్పుడు నెక్ డీప్ అనేది తక్కువైపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి 2 గీతలు ఎక్కువ తీసుకోవాలి. పైన షోల్డర్ కుట్టు ఫస్ట్ లైన్ ఉంది చూసారా, పైన షోల్డర్ ఫస్ట్ లైన్ అక్కడ నుంచి 7 మీద 2 గీతలు తీసుకున్నాను. ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుని కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ తిప్పేసి ఇక్కడ 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. కార్నర్కి 1 ఇంచ్ తీసుకుని ఇలా నీట్గా షేప్ తిప్పేసుకోవాలి. ఇలా క్రాస్గా తీసుకుని ఇలా రౌండ్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి నెక్ కూడా అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్కి దగ్గర మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర నుంచి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ పెట్టేసుకుని కింద నుంచి 2 ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి. మన వైపు నుంచి 2.5 ఇంచులు డాట్కి మధ్యన గ్యాపు ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకోవాలి. నాకైతే 1 ఇంచ్ ఉంది. హైట్ కూడా ఖర్చులతో కలిపి ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి. నాకైతే 3 ఇంచుల దాకా వచ్చిందనమాట ఖర్చులతో కలిపి, ఎందుకంటే షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా ఆ ఖర్చు వెళ్ళిపోతుంది. ఇలా నీట్గా మార్కింగ్ వేసుకొని నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఈ రెండిట్ల మధ్యలో ఒక మార్కింగ్, ఈ రెండిట్లని బ్యాలెన్స్ చేసుకుంటూ 3వ డాట్ ట్రయాంగిల్ వచ్చేటట్టు. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి 2.5 ఇంచులు తేడా ఉందండి. అలా ఉంటే సరిపోతుంది సైడ్ జాయింట్ వైపుకి అనమాట. సో ప్రాబ్లం ఏం లేదు, కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది బ్లౌజ్ అనేది. సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి. ఏం డిఫరెన్స్ ఏం లేదండి. మీరు ఎప్పుడైనా సరే వాళ్ళు హైట్ పెంచమంటే ఫస్ట్ అడగాలన్నమాట, ఫ్రంట్ పార్ట్ అంతా బాగానే ఉందా అంటే ఆ ఫ్రంట్ పార్ట్ బాగానే ఉంది, వెనకాలే పైకి ఎత్తేస్తుందంటే వాళ్ళు సింక్ అయిపోయిందని మన బ్లౌజు. లేదంటే వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజు అలా ఉంది, అలా ఉంటేనే ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటప్పుడు నేను చెప్పిన మెథడ్లో బ్లౌజ్ కట్ చేయండి. బ్యాక్ పార్ట్ హైట్ మాత్రమే పెంచండి, ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్ వైపుకి పెంచాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను కరెక్ట్గా వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు. హైట్ పెంచమంటే సైడ్ జాయింట్ వైపుకి 2.5 ఇంచులు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది తక్కువ ఉండాలి అంతే. ఇదే మార్కింగ్ ఫ్రంట్ పార్ట్లో కూడా వేసేసుకోండి అడుగు భాగంలో. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ కరెక్ట్గా కట్ చేసుకుంటేనే మీరు ఎంత హైట్ పెంచినా కూడా హెచ్చు తగులు రావు సైడ్ జాయిన్ చేసేటప్పుడు. ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది. దాన్ని బట్టి మీరు షేప్ బెల్ట్ కటింగ్ అయితే ఉంటుంది. సో నాకు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేశాను. సైడ్ జాయింట్ వైపుకి చంక దగ్గర కరెక్ట్గా రావాలి. ఇలా పెట్టుకుని ఒక 1/4 ఇంచ్ పైకి వదిలేయండి టేప్ తోటి, ఖర్చులు కావాలి కదా పైన. కింద ఆల్రెడీ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేస్తున్నాం. పాత ఒక 3 ఇంచుల దాకా వచ్చింది దగ్గర ఒక 1/4 ఇంచ్ పైకి వదిలేస్తే ఓకేనా. ఇప్పుడు మన మెథడ్లో కట్ చేస్తే ఈ క్లాత్ మిగులుతుంది. కూర ఉన్న క్లాత్ని 1.5 ఇంచ్ విడ్త్ తోటి కట్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అయితే కట్ చేయాలి. సైడ్ జాయింట్ వైపుకి పాత ఒక 3 ఇంచులు తీసేసుకోండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి, ఇలా నీట్గా కట్ చేసేయండి. ఈ సైడ్ జాయింట్ వైపుకి పాత ఒక 3 ఇంచులు తీసేసుకోండి. ఈ సైడ్ పొడుగు వచ్చేసి 11.5 ఇంచులు తీసుకున్నాను. సైడ్ జాయింట్ వైపుకి పాత ఒక 3 ఇంచులు, ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకి
ఎంత వచ్చిందో మీరు ఆది బ్లౌజ్ని చూసుకోవాలంటే పైకి ఒక 1/2 ఇంచ్ టేప్ని వదిలేసి చూసుకోవాలన్నమాట. పాతకు 4 ఇంచులు వచ్చింది. ఎందుకు 1/2 ఇంచ్ వదిలేసానంటే ఆది బ్లౌజ్ నుంచి పైన 1/2 ఇంచు ఖర్చు, కింద 1/2 ఇంచు ఖర్చు అనమాట. అదే మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు 1/2 ఇంచు చాలు. ఓకేనా? ఇప్పుడు కరెక్ట్ షేప్ దగ్గర 2.5 ఇంచులు మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ ఇచ్చేయాలి. అంతే, ఈజీగా అయిపోయింది. సో దీన్ని కూడా పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మనకి ఇంకొక లేయర్ కావాలి కదా. నాకు ఇక్కడ క్లాత్ ఉంది, ఇంకొక లేయర్ అయితే కట్ చేస్తున్నాను. నేను నెక్కి సెల్ఫ్ పైపింగ్ వేస్తానండి. ఇంకా నాకు ఇక దీంతో పని లేదనమాట లైనింగ్ క్లాత్. సో చూసారు కదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి.